అర్జున్తో పాటు మరికొంతమందిపై కూడా కేసు నమోదైంది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? సంధ్యా థియేటర్ ఎవరైతే యజమానున్నాడో అతనితో పాటు మేనేజర్ కూడా ఆల్రెడీ మధ్యంతర బెయిల్ నిన్న కోర్టు మంజూరు చేసింది. పర్మిషన్ అసలు తీసుకోలేదు, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేటువంటి వాదనలో తప్పు, అది వాదన కరెక్ట్ కాదు అనేటువంటి ఏదైతే నిన్న కోర్టులో జరిగిన వాదన సందర్భంగా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా 2 రోజుల ముందే అంటే 5 నాడు ఈ 4 నాడు ఈ షో ఉంటే 2వ తేదీ నాడే పోలీసులకు మేము సమాచారం ఇచ్చాం, లెటర్ ఇచ్చాం అనేటువంటి విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించిన లాయర్ బలంగా వాదన వినిపించారు. పూర్తి స్థాయి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఆ జనాలను ఎక్స్పెక్ట్ చేయడంలో కానీ మిగతా విషయాల్లో కానీ వారు ఫెయిల్ అయ్యారనేటువంటి వాదనే వారు చెప్పారు. అంటే ఇప్పుడు కేవలం ఒక థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వినిపించారు. కాబట్టి అవన్నీ కూడా అంగీకరించేటువంటి కోర్టు మొత్తంగా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలి, ఖచ్చితంగా జనాలకు సంబంధించి వారి భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా సూచన చేసి కొన్ని నిబంధనలను వచ్చేసి వారికి బెయిల్ ఇవ్వడానికి అంగీకరించింది. మొత్తం మీద అల్లు అర్జున్ సంబంధించి అల్లు అర్జున్తో పాటు సంబంధించిన యజమానితో పాటు మేనేజర్ కూడా బెయిల్ మంజూరు చేయడంతో వారు కూడా నిన్న రిలీజ్ అయ్యారు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కరెక్ట్ గా 6:45 వాటిని బయట రిలీజ్ చేసినట్టుగా జైలు అధికారులకు ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తం మీద సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలోనే ఆయన వెనుక గేట్ నుంచి పంపించాడని చెప్తున్నారు. మరి కాసేపట్లో ఎందుకంటే ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక సెన్సేషన్ గా మారింది న్యూస్. అంటే 2 రకాలుగా చూడాలి. ఒకటేమో ఒక సినిమా స్టార్ అయినప్పటికీ ఎవరైనప్పటికీ కూడా ఒక అంటే ఇన్సిడెంట్ కారణం అయ్యారు కాబట్టి అతను అరెస్ట్ చేశాం అనేటువంటి విషయాన్ని పోలీసులు పదే చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఎంతవారైనా కానీ ఒకవేళ చట్టానికి లోపలి పనిచేస్తే కానీ చట్టానికి అధిగమించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా అరెస్టులు తప్పవు, చర్యలు తప్పవు అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద నిన్న కోర్టులో కూడా దాదాపు గంటన్నరకు పైగానే వాదనలు కొనసాగాయి. 2 పక్షాల వాదనలు బలంగానే వినిపించారు. ఇటు పోలీసుల తరఫు నుంచి వాదనలు వినిపిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముఖ్యంగా ఒక మహిళ చనిపోయింది, అతని కుమారుడు కూడా ఇంకా ప్రాణాపక్షంలో ఉన్నారు, ఈ రోజు ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందనే వాదన బలంగా చేసే ప్రయత్నం చేశారు. కానీ వాటిని అంటే పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం అల్లు అర్జున్ న్యాయవాదులు చేశారు. ఆ వాదనలో ముఖ్యంగా అంటే అల్లు అర్జున్ కూడా సగటు అంటే వ్యక్తిగా ఆయనకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, బయటకు వెళ్లే స్వేచ్ఛ ఉంటుంది, జనాలతో కలిసి బయటకు వెళ్ళే అటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆయన తప్పుబడి కరెక్ట్ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిశారు. ఎక్కడ ఆయనకు ఆ దురుద్దేశం లేదు, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇట్లా జరగాలతో ఏదంటే దురుద్దేశంతో ఆయన ప్రయత్నం చేయలేదు. కేవలం అభిమానులను ఉత్సాహపరిచేందుకే ఆయన అలా బయటకు వచ్చేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రయత్నం అయితే వాదనలు చేశారు. మొత్తంగా ఈ వాదనలను ఏకీభవించిన కోర్టు చివరకు ప్రస్తుతం అయితే ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేసింది. మరి కాస్త ఇప్పుడే అల్లు అర్జున్ కూడా తన నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పుడే మనం అనుకున్న సమాచారం మేరకు ఆయన నివాసానికి కూడా తను చేరుకున్నారు. రమణ, నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ అరెస్ట్ కు సంబంధించి మొత్తానికైతే బెయిల్ రాగానే కొంత అనిపించింది జైలుకు వెళ్లరేమో అని. కానీ బెయిల్ అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేయడం లేట్ అయ్యేసరికి నైట్ అంతా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అల్లు అర్జున్ జైల్లో గడపాల్సి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడైతే ఓవరాల్ గా అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత అభిమానుల స్పందన ఎలా ఉంది? చాలా మంది బెయిల్ వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎక్కడ కూడా తప్పు చేయలేదు అని చెప్పారు. ఇటు టీవీలో వస్తున్న వార్తల్ని ఆ తర్వాత నేరుగా కొంతమంది జైలు వద్ద కోర్టు వద్ద చేసుకుని వారంతా కూడా ఏం జరుగుతున్నట్టు ఉత్కంఠతో ఎదురు చూసిన పరిస్థితి కనిపించింది. చాలా మంది ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యి ఇంటికి చేరుకోవడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో అంతా అర్చన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ సంబంధించిన దగ్గర కావచ్చు, తర్వాత అభిమానులు కూడా అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఆయన్ను నేరుగా చూసి ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్న అభిమానులకు మాత్రం ఒక నిరాశ ఎదురని చెప్పాలి. ఆల్రెడీ మొన్నటి ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో మళ్ళీ ఒకవేళ అభిమానులు పెద్ద ఎత్తున వస్తే మళ్ళీ తొక్కించడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మాత్రం పోలీసులు చాలా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎక్కడా ఇబ్బంది తెచ్చుకుంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నివాసం వద్ద అయితే మొత్తం 2 వైపులా కూడా పోలీసు పహారం ఉంది. మొత్తం బారికేడ్ సహాయంతో ఆయన ఇంటికి వెళ్ళేటువంటి దారంతా కూడా మూసేశారు. ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. కేవలం కుటుంబ సభ్యులు కావచ్చు, మీడియా పర్సన్స్ తప్ప ఎవరిని అలౌ చేయడం లేదు. అయితే ఇప్పుడే అల్లు అర్జున్ సంబంధించిన వాహనం కూడా
ఆయన నివాసం వద్దకు చేరుకుంది. మొత్తంగా 6 గంటల 40 నిమిషాలకు ఆయన రిలీజ్ చేసేది కూడా జైలు అధికారులు ఒక ప్రకటన ద్వారా విడుదల తెలియజేశారు. సెక్యూరిటీ రీజన్స్ నేపథ్యంలోనే అన్ని వెనుక గేట్ నుంచి వెళ్లిపోవాలని సూచించారని కూడా వారు చెప్పారు. వెనుక గేట్ నుండి అల్లు అర్జున్ నివాసానికైతే చేరుకున్నారు. శిలా మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో 50,000 పూచీకత్తుతో పాటు కొన్ని షరతులు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో రిలీజ్ అయిన తర్వాత అంటే ఎంతో మంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, తమ అభిమాన హీరో అరెస్ట్ అయ్యారు, కొంచెం ఆవేదనకు గురైన పరిస్థితి. అంటే రేవతి చనిపోయింది, అది కొంచెం బాధపడాల్సిన విషయం అయినా కూడా పాన్ ఇండియా వైజ్గా ఎంతో పాపులారిటీ ఉన్న స్టార్ కాబట్టి తన అరెస్ట్ ఎంతో మంది అభిమానులు కలిచివేసిన దృశ్యం ఇది. మరి ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ను ఉద్దేశించి అల్లు అర్జున్కి సంబంధించి రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా ఇలా రిలీజ్ అయ్యారు అని మాట్లాడే అవకాశం ఉందంటారా మీడియా ముఖంగా? ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం కావచ్చు, లేదంటే సోషల్ మీడియా వేదికగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా అంటే చాలా పెద్ద మొత్తంలో ఒక ప్రాణం అంత చనిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా సినిమా యూనిట్ కావచ్చు, మిగతా అందరూ కూడా స్పందించారు. అల్లు అర్జున్ కూడా నేరుగా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ముఖ్యంగా ఇదంతా బాధాకరమైన ఇన్సిడెంట్ అని కూడా వారు తమ బాధను వినిపించడం కాకుండా కుటుంబానికి కూడా మేము వాళ్ళకి అండగా ఉంటామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ తర్వాత కూడా అల్లు అర్జున్ ఒక పూర్తి స్థాయిలో ఒక కామెంట్ అంటే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరి అది సోషల్ మీడియా వేదికగా చేస్తారా, లేదంటే తను నేరుగా వీడియో ద్వారా చెప్తారా? ఎందుకంటే ప్రెస్ మీట్ అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా సమావేశాలు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా కేవలం నేరుగా ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే చట్టాన్ని దృష్టిలో అందరూ సమానమే, అసలు చట్టాన్ని గౌరవిస్తారని చెప్పి కామెంట్ చేసుకుంటూనే మిగతా తనకు సంబంధించిన అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ ఇష్యూలో అల్లు అర్జున్ రిలీజ్ కావడంతో మాత్రం అన్ని వర్గాలకు సంబంధించిన వారు, అంటే ముఖ్యంగా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు, అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటివి జరగకుండా చూడాలనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్ళినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక లేడీ చనిపోవడం, ఆమె కుమారుడు ఇప్పటికీ ఇంకా ఆసుపత్రిలోనే ప్రాణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాం అంతా కూడా దీని పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనలు జరగొద్దన్నటువంటి అభిప్రాయమే పెద్ద ఎత్తున వ్యక్తమైంది. కోర్టు కూడా అదే సూచనలు చేసింది. కానీ మరి అరెస్ట్ చేయడం అవసరం లేనటువంటి వాదన చేసినటువంటి అల్లు అర్జున్ న్యాయవాదితో వారు కూడా ఏకీభవించారు. మొత్తం మీద అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అల్లు అర్జున్ తన నివాసానికి అయితే చేరుకున్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ ఇవాళతో ఇట్లా ఆయన బెయిల్తో బెయిల్ వచ్చి బయట రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆయన అభిమానులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఈ కేసు సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంటుంది. ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు పోలీసులు ప్రస్తావిస్తారు అని చూడాలి. ఎందుకంటే కోర్టు ఇరు పక్షాలను కూడా ఇటు కేవలం అల్లు అర్జున్ సినిమా మేనేజ్మెంట్ కాకుండా ఇటు పోలీసులపై కూడా అత్యంత కలిగింది. ఎందుకంటే పోలీసులు కూడా తప్పు పట్టింది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్త తీసుకోలేదు. జాగ్రత్త తీసుకుని ఉంటే ఇన్సిడెంట్ జరిగి ఉండేది కాదు. ఆ ఇన్సిడెంట్స్ వైఫల్యం కనిపించింది అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఆల్రెడీ కోర్టు చేసింది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా అల్లు అర్జున్ రిలీజ్ కావడం పట్ల సర్వత్రా ఇదంతా అభిమానులు కావచ్చు, ఇదంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, బెయిల్ పైన విడుదలైన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? బెయిల్ పేపర్స్ ఆల్రెడీ ఎక్కడైతే కోర్టు రిలీజ్ చేస్తుందో ఆ బెయిల్ సంబంధించిన జడ్జి రాసినటువంటి ఆ బెయిల్ లో ఎలాంటి అంశాలతో బెయిల్ ఇస్తున్నారనేటువంటి అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆ బెయిల్ పేపర్స్ ను తీసుకొని జైల్లో అవి సబ్మిట్ చేయాల్సి ఉంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు ముందు బెయిల్ ఇచ్చేటప్పుడు కొన్ని షరతులు విధిస్తారు. అంటే ఇక్కడ నుండి దేశం విడిచి వెళ్ళిపోరాదు, ఆ తర్వాత కొన్ని రోజులు అంటే ఎప్పుడెప్పుడు పోలీస్ స్టేషన్ లో వచ్చి నేరుగా కలవాలి, ఇలాంటి కొన్ని షరతులు ఉంటాయి. మరి అల్లు అర్జున్ సంబంధించి ఎలాంటి షరతులు పెట్టారు అనేది మాత్రం ఇంకా ఆ పేపర్స్ బయటకు వస్తే కానీ మనం చెప్పలేము. ఏదేమైనా ప్రతి ఒక్కరికి ఉండే విధంగానే ఆ షరతులు ఉంటాయి. కాబట్టి అల్లు అర్జున్ అవన్నీ కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు తను నేరుగా కానీ లేదా తన న్యాయవాది ద్వారా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా సర్వసాధారణంగా జరిగిపోయేది. కోర్టు అంటే కేసు మొత్తం కొట్టేసేంత వరకు కూడా ఈ ప్రాసెస్ అంతా యథావిధంగా కొనసాగుతుంది. దానంతా కూడా ఆయన పర్సనల్ టీం, లీగల్ టీం ఉంటుంది కాబట్టి ఆ లీగల్ టీం దాన్ని పర్యవేక్షిస్తుంది. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ కోర్టుకు కొన్ని వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో నిన్న కోర్టు చేసిన కామెంట్స్ అవన్నీ చూస్తే మాత్రం ఇక ఈ కేసులో అల్లు అర్జున్ కు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించట్లేదు. ఇందులో అల్లు అర్జున్ ని బాధ్యత చేయడం కరెక్ట్ కాదనేటువంటి కామెంట్సే
కోర్టు చేసింది కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అల్లు అర్జున్ పెద్ద ఇబ్బంది ఉండదు. చర్చలు కూడా అంటే ఇప్పుడు ఈ కేసులో వచ్చే రోజుల్లో ఎప్పుడైతే పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేస్తారో ఆ చార్జ్ షీట్ లో కూడా అల్లు అర్జున్ పేరు ఉంటుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం, అంటే ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇక చార్జ్ షీట్ లో కూడా ఆయన పేరు లేనప్పుడు ఈ కేసులో కూడా ఆయన పేరు, అంటే ఈ కేసులో సంబంధం కూడా ఉండదు. మరి ఇప్పుడు 11వ నిందితులు అతను చేర్చారు. 11వ నిందితులు చేసిన వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, 105 సెక్షన్స్ ఆయనకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి కామెంట్ కూడా నేను కోర్టు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక అంటే ఇదంతా కూడా కొంత అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగినటువంటి అభిప్రాయం కొంత వ్యక్తమయ్యాయి. కానీ మొత్తంగా చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నేరుగా రావడం కేవలం సినిమా వీక్షిస్తారని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ర్యాలీగా వెళ్ళే ప్రయత్నం చేసే సందర్భంలోనే ఆయన చూడడం కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎగబాకారు, చేరుకున్నారు. ఆ చేరుకోవడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగింది అన్నటువంటి అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తూ వచ్చారు. మాకు అసలు సినిమా చూస్తారని చెప్పారు కానీ అక్కడ ర్యాలీగా వస్తారనే విషయం కూడా చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ పోలీసులు పదే చెప్పే ప్రయత్నం చేశారు. ర్యాలీగా రావడంతోనే ఒక్కసారిగా ఆయన చూడడానికి జనాలు ఎగబడి తొక్కిసలాట జరిగిందనేటువంటి అభిప్రాయాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేశారు. కాబట్టి అల్లు అర్జున్ బాధ్యులు చేశామనేటువంటి వారు కామెంట్ చేసే పరిస్థితి చేశారు. ఏదేమైనా మొత్తంగా వాదోపవాదాల మధ్య అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాది వాదనకు ఏకీభవించిన కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించి దీనంతా రాష్ట్రంతా కూడా హైదరాబాద్ కొనసాగింది. ఆ బెయిల్ పేపర్లు ఆ ప్రక్రియ అంతా కూడా ఆలస్యం కావడం, దాంతో ఆయన ఈ రోజు తెల్లవారు 6 గంటల నిమిషాలకు రిలీజ్ అయ్యి మొత్తంగా ఇంటికి చేరుకున్నారు. ఒక సెన్సేషన్ సినిమాగా పుష్ప 2 ప్రస్తుతం కలెక్షన్స్ చాలా పెద్ద మొత్తంలో కలెక్షన్లు వస్తున్నాయి. 1000 కోట్ల క్లబ్ లో చేరుకుంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. చాలా పెద్ద ఎత్తున సంబంధించిన చర్చ కూడా జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం అల్లు అర్జున్ మళ్ళీ రిలీజ్ కావడంతో మాత్రం ఆయన అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఆయన నివాసానికి చేరుకోవడంతో అందరు కూడా ఉంటుంది.